మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, త్రియేక దేవా, మా దేవ, మా అందరికీ చాలిన దేవ, ప్రకటన గ్రంథం ధ్యానం లోపల వెలుచుండగా మీకు ఎంతో కృతజ్ఞత స్తుతులు వందనాలు తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ మీ లెక్కలో మీ ప్రణాళికలో పెట్టి మాకు కూడా ఈ మర్మములు ఈ రహస్యములన్నీ తెలియపరచబడాలని గ్రంథం మూలంగా వాక్య ధ్యానం మూలంగా మాకు అందరికీ అర్థం చేపించి ఇంకా మీ యొద్దకు మీకు దగ్గర అవ్వడానికి ఈ ధ్యానం మూలంగా మేము తెలుసుకునే ఎన్నో విషయములు మాకు అవగాహన కల్పించి యేసయ్య జీవించిన ఆ జీవితం ఈ లోక జీవితంలో జీవించిన అలాంటి జీవితముకు మమ్మల్ని కూడా మెట్టుగా మీరు చేర్చి ఎంతో ఈ లోకం నుంచి మమ్మల్ని దూరం చేసి మా జీవితాలన్నీ మార్చివేసి మమ్మల్ని చక్కగా తీర్చిదిద్దుతున్న మా పరమ తండ్రి, ఈ వాక్య ధ్యానంలో మా అందరూ మేము ఇక్కడ ఉండేవాళ్ళు మేము ఎక్కడ ఉండేవాళ్ళు ఆన్లైన్ ఉండేవాళ్ళు అందరినీ తర్వాత మీడియా ద్వారా వినబోయే వాళ్ళందరినీ మీకు సమర్పణం చేస్తూ ఈ గ్రంథ ధ్యానమును అడ్డగింప ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులన్నిటినీ యేసయ్య నామములో ఈ క్షణమే వెలగొట్టుచు మహిమ ఘనత ప్రభావం తండ్రిని మీగా ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. ఈరోజు గ్రంథ ధ్యానంలో ప్రకటన గ్రంథంలో మనం ముందే చెప్పినట్టుగా 51వ వారం. ఈరోజు మనం ఒక మహాపట్టణం మూడుగా విడిపోతుంది. మహాపట్టణం ఒకటి మూడుగా విడిపోతుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే, ఇప్పుడు మనం పాత్రల తీర్పులు ఉన్నాం కదా, 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరములు ఎప్పుడో దాటేశాము. దాటి ఇప్పుడు పాత్రల తీర్పులు ఉన్నాం. పాత్రల తీర్పులో కిందటి వారం మనం ఏం చేసాం? 6 పాత్రల తీర్పు చూసుకున్నాం. ఈరోజు 7వ పాత్ర తీర్పు, అదే చివరి తీర్పు, చివరి పాత్ర తీర్పు. ఈ పాత్ర తీర్పు ఎక్కడుందంటే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 17వ వచనం నుంచి 21వ వచనం. 17 నుంచి 21 అంటే ఎన్ని వచనములు? 5 వచనములు. ఇంజనీర్ ఆలోచన చేస్తున్నాడు. 5 వచనములు. ఈ 5 వచనములలో 7వ పాత్ర తీర్పు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడినట్టుగా ఒక మహాపట్టణం ఏమవుతుంది? 7వ పాత్ర తీర్పులా 3గా విడిపోతుంది. 3గా విడిపోతుందంటే 3 భాగాలు అయిపోతుంది. ఇది ఇలా మీకు చెప్పారా ఏమో నాకు తెలియదు, లేదు మీకు చదివితే మీకు అర్థమవుతుందేమో తెలియదు, మరి జరిగింది ఇదే. దాని ముందు మనం ఏం చేస్తామంటే 6 పాత్రల తీర్పు ఉన్నాయి కదా, ఆ ఒక్కొక్క పాత్ర తీర్పు వచ్చేప్పుడు ఏం జరిగింది ఒక అలా కొంచెం గుర్తు చేసుకుని వెళ్ళిపోతాం. మీరు చెప్పాలి ఇప్పుడు. మొదటి పాత్ర తీర్పు వచ్చేటప్పుడు ఏం జరుగుతాయి? నోట్బుక్ నేను చూడకూడదు, నన్ను చూసి మాడాలి. ఈ అలవాటన్నీ స్కూల్లో వదిలిపెట్టాలి. మొదటి పాత్ర తీర్పు వచ్చేటప్పుడు ఏమైంది? ఆ దేవదూత ఆ దేవుని ఉగ్రతను భూమి పైన పోసేటప్పుడు ఎవరైతే ముద్ర వేసుకున్నారో, చేతి ఎందు కానీ నొసలైంది కానీ ఎవరైతే అంగీకరిస్తూ ముద్ర వేసుకున్నారో వాళ్ళకును, వాడి ప్రతిమగును ఎవరు ఆరాధన చేశారో పూజించారో వాళ్ళకును ఏమైంది? చెడ్డ పుండ్లు వచ్చింది. ఆ పుండ్లు ఎలాంటిదంట గుర్తుందా? చెడ్డ పుండ్లు అంటే పుండు ఓకే, నొప్పి తట్టుకోలేము, పెద్దదవుతూనే ఉంటుంది. ఆ పస్ అనేది పస్ ఉంది కదా, అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, నొప్పి తట్టుకోలేము. 2వ పాత్ర తీర్పు జరిగేటప్పుడు ఏం జరిగింది చూసేశారు మీరు. ఏం జరిగింది?
సముద్రాల పైన ఆ ఉగ్రత, దేవుని ఉగ్రత పడితే ఏమైంది? సముద్రం పీనుక రూపంలో ఉండే రక్తంలాగా, అంటే గడ్డలు కట్టిపోయింది. అంటే దాంట్లో ఉండే జీవరాశులన్నీ చచ్చిపోయింది. మరి ఆ సమయంలో మనుషులుంటే వాళ్ళు కూడా చచ్చిపోవాల్సిందే కదా. ఇది అయిపోయింది. మరి మూడో పాత్ర తీర్పులో ఏమైంది? నదుల మీద, జలధారుల మీద ఏమైంది? ఆ ఉగ్రత పడితే, దేవుని ఉగ్రత వచ్చేటప్పుడు తాగే నీళ్ళన్నీ రక్తముగా మారిపోయింది. అప్పుడు మనం మాట్లాడుకున్నాం ఏంటి? రక్తముగా మారిపోతే ఇంకా చివరి క్షణంగా వచ్చేసాము, చివరి గడియ వచ్చాము. ఎందుకంటే రక్తం తగిన వాళ్ళు ఎంత, రక్తంగా ఉంటే ఆ నీళ్లు తగిన వాళ్ళు ఎంతమంది ఎన్ని రోజులు బతుకుతారని చూసాం కదా. నాలుగో పాత్ర ఏమైంది? సూర్యుని మీద దేవుని ఉగ్రత పడింది. అందుకని ఏమైంది? సూర్యుడు ఏమయ్యాడు? తీవ్రమైన వేడి కలిగిన ఆ ఉష్ణం, అంటే ఆ హీట్ వచ్చి పడేటప్పుడు మనుషులు తట్టుకోలేకపోయారు కదా. మరి ఐదో పాత్ర కాదు, అది 6. ఎవరి సింహాసనం మీద? సాతాను సింహాసనం మీద దేవుని ఉగ్రత 5వ పాత్ర తీర్పులో వచ్చింది. అప్పుడు ఏమైంది? సాతాను లోకం అన్ని, సాతాను సింహాసనం, వాడి సంబంధులు అందరూ కూడా ఎక్కడ వెళ్ళిపోయారు? చీకటి లోకంగా వెళ్ళిపోయారు. 6వ పాత్ర యూఫ్రటీస్ నది వచ్చేసి ఏమైంది? ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? తూర్పు దేశపు రాజులు మహాసైన్యంతో ఇజ్రాయెల్ దేశంకు రావాలి, ఆర్మగద్దోన్ యుద్ధం మొదలు పెట్టాలి. అందుకని ఇది మనం చూసాం కదా. ఓకే, ఈరోజు ఇవన్నీ చూస్తే మనం ముందే ఏం చెప్పాం? ఇది గ్రాండ్ ఫినాలే అన్నావా? దేనికి గ్రాండ్ ఫినాలే? యేసయ్య రావడానికి కదా. 7 ఏళ్ల శ్రమల కాలం అయిన తర్వాత యేసయ్య దిగి రావడానికి ఇది గ్రాండ్ ఫినాలే అని మనం చెప్పాం. ఇప్పుడు ఆరో ముద్ర ఆ దేవుని ఉగ్రత పడగానే, దేవుని ఉగ్రత యూఫ్రటీస్ నది పైన పడగానే ఏమైంది? నదిలో ఉండే నీళ్లు ఎండిపోయింది. తూర్పు దేశపు రాజులు తన సైన్యం ఏం చేస్తున్నారు? తీసుకురావాలి ఇశ్రాయేల్. ఇది చూస్తే మనకు ఏమవుతుంది? ఇప్పుడు ఆర్మగద్దోన్ యుద్ధమే 7 ఏళ్ల శ్రమల కాలంలో ముగింపు కదా. ఆర్మగద్దోన్ యుద్ధమే 7 ఏళ్ల శ్రమల కాలంలో ముగింపు. మరి తూర్పు దేశ రాజులు వాళ్ళ మహాసైన్యంతో అలా వచ్చి పడ్డారంటే ఇంకా యుద్ధమే కదా, మరి దగ్గర ఉన్నట్టేనే కదా. ఓకే, అది మరి ఏం పెండింగ్ ఉంది అని చూస్తే 7వ పాత్ర తీర్పు పెండింగ్ ఉంది అంతే. ఇప్పుడు 7వ పాత్ర తీర్పు అయిందనుకోండి, 7వ పాత్ర తీర్పు అయిపోతే ఇంకా ముగింపుగా వచ్చినట్టే అని మనం చూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మన మనసులో పెట్టుకుని ఏం చేయాలి? 7వ పాత్ర తీర్పు వెళ్దాం. 7వ పాత్ర తీర్పు ఏ వచనంలో ఉంది? ప్రకటన 16:17 ఉంది. చదవండి. 7వ దూత, మైక్ తీసుకుని గట్టి చదవండి, ఆన్ చేసుకుని. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని సమాప్తమని అయిపోయింది అని చెప్పుచున్న గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. ఓకే, 2 విషయాలు. 7వ దేవదూత తన పాత్రను ఎక్కడ పోసిందంట? ఎందుకు వాయుమండలం అని ఎక్కడ చెప్పబడింది? చెప్పాలి. వాయుమండలం అని ఎక్కడ చెప్పబడింది అంటే భూమి నుంచి ఎంత ఎత్తులో పోయబడింది ఆ దేవుని ఉగ్రత? దీని ముందు కూడా మాట్లాడినాం, మనం చెప్పిన్నాం. ఎన్ని కిలోమీటర్లు? 320, 40 అన్నాము. 320 నాకు గుర్తుంది. అక్కయ్య 40 అంటున్నారు. ఏదో ఒకటి తీసుకుందాం. భూమి నుంచి ఎంత? 320 నుంచి 40 అనుకుందాం. అంత దూరం అక్కడ వాయుమండలం స్టార్ట్ అవుతుంది పైకి నుంచి. ఇవన్నీ వాయుమండలం. ఎందుకు అక్కడ వచ్చి పోయాల్సి వచ్చింది? దానిపైన పోస్తే ఏమవుతుంది? వాయుమండలముకు పైన
వాయుమండలంలో పోసారు. దాని పైన పోస్తే ఏమవుతుంది? కాదు, రాదు. ఏది మూమెంట్ ఉండదు అక్కడ. దాని పైన పోస్తే మూమెంట్ ఉండదు. ఇది భూమిలో అన్ని చోట్ల రావాలి కాబట్టి, ఎందుకంటే ఈ ముద్ర వేసుకుని ఆరాధన చేసేవాడు ఈ భూమిలో అన్ని చోట్ల ఉంటారు కదా, అందుకని వాయుమండలం పైన పోస్తే అందరి పైన వస్తుందని చెప్పేసి ఇది ఒకటైతే, రెండవది గర్భాలయం లోపల నుంచి ఒక గొప్ప స్వరము వచ్చింది. ఆ స్వరం ఏం చెప్పింది? సమాప్తమాయను అని చెప్పింది. స్వరం ఎవరిది? ఎలా చెప్తున్నారు తండ్రి అని? గర్భాలయం నుంచి వచ్చింది. ఎలా తండ్రి అంటున్నారు? ఇప్పుడు మీకు ఏం గుర్తు రావాలి? ఏం గుర్తు రావాలి? ప్రకటన 15:8వ వచనం గుర్తు రావాలి. వాళ్ళు చెప్పాలి, టక్కమని చెప్పాలి. ప్రకటన 15, ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, రెండోసారి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ మొదటి పాత్రలు పోయామని చెప్పింది ఎవరు? తండ్రి చెప్తారు. ఎల్లండి పోయిండి అని చెప్పింది అక్కడి నుంచే కదా, అదే మాట. సో తండ్రి ఏం చెప్తున్నాడు? 7వ పాత్ర తీర్పు వాయుమండలం పైన పోయగానే, ఆ ఉక్కరత పడగానే లోపల నుంచి తండ్రి ఏం చెప్తున్నారు? సమాప్తమాయను, అంటే అన్ని అయిపోయింది, ఇంకా దీని తర్వాత ఏమి లేదు, భూమికి సంబంధించిన తీర్పులు ఏమీ లేదు, దీంతో అది సమాప్తమైంది. ఓకే, ఇక్కడ తెలుగులో సమాప్తమైంది అని ఉండే పదానికి ఇంగ్లీష్లో డన్ అనేసి ఉంది. డిఓఎన్ డన్ అనేసి ఉంది. దీని గ్రేక పదం ఏంటంటే గినోమహీన్స్ ఉంది. ఏముంది? గినోమహి. గినోమహి అనేది గ్రేక పదంలో ఎలా ఉంది అని చూస్తే, ఇక్కడ ఈ గినోమహి అనే దీనికి ఇది పెర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ఇంగ్లీష్ ఏం చెప్తారు? పెర్ఫెక్ట్ టెన్స్. ఎవరైనా తెలుసా ఇంగ్లీష్ గ్రామర్? వచ్చా? పెర్ఫెక్ట్ టెన్స్ అంటే అయిపోయింది అని చెప్పేది. మరి దాని ఇంకో మీనింగ్ ఉంది. పెర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏం చెప్తారంటే అయిపోయింది, అయినా కానీ ఇంకా కొంతకాలం అది కొనసాగుతుంది అని అర్థం. అంటే ఆ పని అయితే అయిపోయింది, దానికి సంబంధించిన రిజల్ట్స్ ఉన్నాయి కదా, పెర్ఫెక్ట్ టెన్స్ అని మాట్లాడాం. ఈ పెర్ఫెక్ట్ టెన్స్ అంటే దాని ఏమర్థం అంటే పని అయితే ముగింపుకు వచ్చింది, మరి దానికి సంబంధించిన రిజల్ట్స్ ఉంది కదా, అది ఇంకొంతకాలం వెళ్తాయి అని అర్థం. ఆ అర్థంలో గ్రేక పదంలో ఉంది. సరే, ఇప్పుడు మనం చూస్తే మొదటి ముద్రలో ఏంటి? చెడ్డ పుళ్ళు. రెండవ ముద్ర సముద్రం మీద పీనుగ రక్తం లాగా అయిపోయింది సముద్రం అన్ని. మూడవది నదుల మీద, జలధారుల మీద పడితే ఆ నీళ్ళన్నీ రక్తం అయిపోయింది. నాలుగవది సూర్యుని మీద పడింది కాబట్టి ఏమైంది? అత్యధికమైన ఉష్ణం తాకింది. 5 సాతాను సింహాసనం చీకటైంది. దాని తర్వాత 6 యూఫ్రటీస్ నది ఎండిపోయింది. తూర్పు దేశ రాజులు ఏం చేశారు? వచ్చారు. ఇది అన్నీ కొంతకాలం కొనసాగుతుంది అని అర్థం. మనం ఈ డౌట్ అడిగారు కదా, ఇదన్నీ ఇంకా కొంతకాలం కొనసాగుతుంది అంటే ఇది ఎవరిపైనైతే పడిందో అది అన్నీ కూడా ఇప్పుడు చెడ్డ పుల్ల అయితే ఇంకా కొంతకాలం అలా అది ఉంటూనే ఉంటుంది. రెండవది ముద్ర, మూడవ ముద్ర, 4వ పాత్ర, 5, 6 ఈ 6 పాత్రల తీర్పు కూడా దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ అంటారు కదా, అది ఇంకా ఉంటది. ఎంతకాలం ఉంటది అంటే యేసయ్య వచ్చే వరకు ఉంటది. 7 ఏళ్ల శ్రమల కాలంలో యేసయ్య వస్తారు కదా, అంతవరకు ఇవన్నీ ఉంటూనే ఉంటది అని ఇక్కడ చెప్పబడింది. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి 6, 7 ఈ 6 పాత్రల తీర్పు ఉంది కదా, ఈ 6 పాత్రల తీర్పుకు సంబంధించిన కాన్సిక్వెన్సెస్, ఇది వాళ్ళకి శిక్ష కింద పడింది. ఎవరిపైనైతే ఇవన్నీ పడిందో వాళ్ళకి శిక్ష కింద పడింది. ఎందుకు శిక్ష, వాళ్ళకి ఎందుకు శిక్ష వేయాలి అనేది చివరిలో మీకు చెప్తాను, సరేనా? ఓకే, ఇప్పుడు ప్రకటన 16, 18, 19, 20 3 వచనములు చదవండి. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపం కలిగెను.
మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. చదవండి. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. అన్యజనుల పట్టణము కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతయును మద్యము గల పాత్రను మహాబబులోనుకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమునందు జ్ఞాపకము చేసిరి. ఇంకా ప్రతి దీపము పారిపోయెను. పర్వతములు కనబడకపోయెను. ఆమేన్. ఓకే, ఇప్పుడు 18, 19, 20 చెప్పేది ఏంటి అని చూస్తే అక్కడ భయంకరైన ఉరుములు, శబ్దములు, ధ్వనులు, లైట్నింగ్ అంటే దాన్ని ఏమంటారు, మెరుపులు, ఇవన్నీ కలుగుతుంది. ఆ తర్వాత ఏమైంది, పెద్ద భూకంపం. ఆ భూకంపం ఎలాంటిదంట, మనిషి భూమిపైన పుట్టిన దాని నుంచి ఇంతవరకు అలాంటి ఒక భూకంపం కలగలేదు అని చెప్పేసి, అది అంత గొప్పది అని చెప్పబడింది. 19వ వచనంలో చూస్తే ఒక మహాపట్టణము మనిషి ఉంది అని, ఏ పట్టణం మనిషి ఉందా, లేదు. ఒక మహాపట్టణము ఏమైందంటే 3 భాగములు అయిపోయింది అని చెప్పేసి అక్కడ చెప్పబడింది. దాని తర్వాత ఏమైంది, అన్యజనులు పట్టణములు అన్ని కూలిపోయింది. దాని తర్వాత దేవుని యొక్క మహా ఉగ్రత ఉంది కదా, ఆ ఉగ్రత దేనిపైన పడింది, బబులోను పైన పడింది. దాని తర్వాత ఏమైంది, దీపము, ఐలాండ్స్ అంటాం, దీపము ఐలాండ్ అంటారు కదా, ఈ ఐలాండ్స్ అన్ని ఏమైందంట, పారిపోయిందంట. అంటే ఏదో చెప్తున్నాను, ఎందుకు కన్ఫ్యూజ్ చేయాలి నన్ను. ఐలాండ్స్ అంటారు కదా, ఐలాండ్స్ అంటే ఏమర్థం, 4 పక్కన నీళ్ళు ఉంటుంది, ఆ చిన్న దీపం ఒకటి. ఓకే, అదన్నీ పారిపోయిందంట. అంటే దానికి అర్థం ఏంటి, నీళ్ళ మునిగిపోయింది అని. దాని తర్వాత ఇంకోటి ఏంటి, పర్వతములు, కొండలు ఉన్నాయి కదా, కనిపిస్తుంది కదా, ఒకటి కూడా లేదంట, ఒకటి కూడా కనబడలేదంట. చూసినా మీరు, ఈ 7వ పాత్ర, దేవుని ఉగ్రత కలిగిన 7వ పాత్రను పోసేటప్పుడు 5 విషయములు జరిగింది. ఇప్పుడు చెప్పాం కదా, ఈ 5 విషయములు జరిగింది. మొదటిది ఏంటి, మహాపట్టణము. మొదటిది మహాపట్టణము 3 భాగములాయెను. రెండవది దేశాల్లో అన్యజనుల దేశాల్లో ఉండే పట్టణములు కూలిపోయాను. మూడవది దేవుని ఉగ్రత కలిగిన ఆ తీర్పు బబులోన్ను నాశనం చేసింది. 4వది ఐలాండ్స్, దీపములన్నీ పారిపోయాను. 4వది. 5వది ఏంటి, కొండలు, పర్వతములన్నీ కనబడకపోయాను. అంటే ఈ 7వ పాత్ర తీర్పుకు 5 విషయాలు జరిగింది కదా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ మహాపట్టణము 3 భాగములు ఆయను అనేసి ఉంది కదా. ఈ మహాపట్టణం ఏంటి, ఏది, 3 భాగములు ఆయను అంటే ఏది, మహాపట్టణం. ఓకే, మీకు చెప్తాను. ఎప్పుడన్నా కానీ మహాపట్టణం అని బైబిల్లో ఎక్కడన్నా పరిశుద్ధ గ్రంథంలో వచ్చేటప్పుడు దాని పక్కన పేరుంటే అది ఆ పట్టణం. ఇప్పుడు మహాపట్టణమైన బబులోను అనేసి ఉందనుకోండి, అది బబులోను. మరి పేరు ఏమీ లేకుండా ఉత్తగా మహాపట్టణం అనేసి బైబిల్ ఎక్కడ ఉన్నా, ఇంగ్లీష్లో ద గ్రేట్ సిటీ, ఏ గ్రేట్ సిటీ అని ఉంటే అది యెరూషలేము. అర్థమైందా, మహాపట్టణం అనేది యెరూషలేము. ఓకే, దీనికి రుజువు ఎక్కడ ఉంది, ప్రకటన 11:8 తీయండి, మీరే చదివండి. ప్రకటన 11:8. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. ఎవరి శవములది, వారి శవములు అంటే అక్కడ 2 సాక్షుల గురించి మాట్లాడుతున్నారు ఆ వచనంలో. అర్థమైందా, 2 సాక్షుల శవములు ఎక్కడ పడిందంట, ఆ మహాపట్టణం. చదవండి, వానికి మీరే చదివండి. అనియు ఐగుప్తు అనియు పేరు, అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. చాలు, ఇక్కడ చూసారా మీరు,
ఇక్కడ 2-3 విషయాలు మనకు ఉంది. ఇద్దరు సాక్షులను చంపేటప్పుడు ఎక్కడ పెట్టారు వాళ్ళు? యెరూషలేములో రోడ్డు పైన వేశారు కదా, వీధుల పైన వేశారు ఒకటి. తర్వాత చివరిలో ఈ వచనంలో చివరిలో ఏముందంటే దేవుణ్ణి అచ్చట వారి ప్రభువును కూడా, యేసయ్యను సిలువ ఎక్కడ వేశారు? యెరూషలేం పట్టణంలో వేశారు. అందుకని ఈ మహాపట్టణం అనేది యెరూషలేం పట్టణం అనేసి మనకు తెలిసింది. సరే, ఇప్పుడు ఇది ఎలా జరిగింది అనేటప్పుడు యేసయ్య ఈ పాత్ర 7వ పాత్ర దేవుని ఉగ్రత పొయ్యగానే యేసయ్య వచ్చే దగ్గర పడింది కదా, యేసయ్య వచ్చి ఒలివ కొండ పైన కాలు పెడతాడు. యేసయ్య ఏం చేస్తారు? ఒలివ కొండ పైన కాలు పెడతారు. కాలు పెట్టేటప్పుడు ఆ ఒలివ కొండ రెండుగా చీలిపోయి ఒకటి నార్త్ అంటే పడమర, ఇంకోటి సౌత్ దక్షిణం, మధ్యలో ఒక లోయ ఏర్పడుతుంది. అర్థమైందా మీకు? మధ్యలో ఒక లోయ ఏర్పడుతుంది. ఇది మీరు కథలాగా వినాలి, అప్పుడే మీకు దీని తర్వాత చెప్పేవన్నీ చాలా విషయాలు అర్థమవుతుంది. అర్థమైందా? ఇప్పుడు కథలా అంటే ఓ లోయ ఇటువైపు విడిపోయిందా ఇప్పుడు? ఓకే, ఒకటి విడిపోయింది, ఇంకోటి విడిపోయింది. మరి ముందే ఉంది కదా, అదో భాగం, మొత్తానికి 3 భాగములు అయిపోయిందా? సరే, ఇప్పుడు యేసయ్య వచ్చి ఆ కాలు పెట్టిందే ఈ మెరుపులు కానీ, ఉరుములు కానీ, లేకపోతే ధ్వనులు కానీ, శబ్దములు కానీ దాని ముందే వచ్చింది. దాని ముందు వచ్చింది. యేసయ్య దిగుతున్నారు, ఇంకా పూర్తిగా మనకు లేదు. ఆయన కాలు పెట్టారు, ఇది 2 పాయలుగా పోయింది. ఒలివకుండా 2 పాయలుగా అయిపోయింది, మధ్యలో లోయ ఏర్పడింది. సరేనా? ఇప్పుడు మొత్తం 3 భాగాలు అయింది. ఓకే, ఇప్పుడు దీనే అంత గొప్ప భూకంపం అనేసి ఇక్కడ మాట్లాడబడింది. యేసయ్య వచ్చి కాలు పెట్టారు కదా, దీనే చాలా పెద్ద భూకంపం అని. ఈ భూకంపం కలిగిన దాంట్లో ఏమేమి జరిగిందంటే చాలా ఆశ్చర్యమైన విషయాలు జరిగింది. ఇప్పుడు చూస్తే మనం ఎజెకియేలు 47వ అధ్యాయం ఉంది కదా, ఎజెకియేలు 47వ అధ్యాయంలో ఇప్పుడు ఈ మన ప్రకటన గ్రంథం ఏదైతే చదువుకున్నామో, ఏది ప్రకటన 11:8 వచనం చదివాం కదా, అది యెరూషలేము మహాపట్టణం మనిషి అయింది. దాని తర్వాత దాని ముందు మనం ఏం చదువుకున్నాం? ప్రకటన ఏం చదువుకున్నాం? 18, 19, 20 చదువుకున్నాం కదా. ఓకే, దాంట్లో దానికి రుజువుగా ఎజెకియేలు 47లో మనం చూడగలం. ఏం చూడగలము అని చూస్తే కొంచెం బాగా వినండి. ఇప్పుడు ఈ లోయ ఏర్పడింది కదా, ఈ లోయ ఏర్పడిన దీంట్లో మందిరం, ఇప్పుడు ఈ యెరూషలేము మనం పట్టణం చూసేప్పుడంతా పెద్ద డోమ్ లాగా ఒకటి చూస్తాం కదా, బంగారం గల డోమ్ లాగా. అది మనది కాదు, అది వాళ్ళది కదా. దాని పక్కన మందిరం ఉంది, దాని పక్కనే మందిరం అనమాట. ఓకే, ఇప్పుడు మందిరం లోపల నుంచి, మందిరము కింద నుంచి నీళ్లు బయలుదేరుతాయి. అర్థమైందా? మందిరం లోపల నుంచి నీళ్లు బయలుదేరుతాయి. ఓకే, ఒకసారి కన్ఫ్యూషన్ లేకుండా పోతాం. ఎజెకియేలు 47 తీయండి, దాంట్లో క్లారిటీ ఉంటుంది. నార్త్ నుంచి సౌత్ వెళ్తుంది. ఎజెకియేలు 47 1 నుంచి 12 వచనములు చదవండి. అతడు కంటిన్యూగా చదివండి 12 వచనములు. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను కింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరుగల నది ఆయను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను,
నరపుత్రుడా, నీవు చూచితివి గదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చెను. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడాయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగా నున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లు అగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకొని ఎనెగ్లాయిము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కన నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో నున్నట్లు సకల జాతి చేపలను దానియందు బహు విస్తారముగా నుండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పుగలవై ఉండి బాగుకాక యుండును. నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికినీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఆమేన్. ఆమేన్. ఓకే, ఇప్పుడు ఈ 12 వచనముల నుంచి మనం చాలా విషయాలు తెలుసుకుందాం. అది దీనికి సంబంధించింది, ప్రకటన గ్రంథ ధ్యానముకి సంబంధించింది. ఎలాగని చూస్తే ముందుగా డెడ్ సీ అంటున్నాం కదా. ఈ డెడ్ సీని ఎందుకు ఆ పేరు వచ్చింది, మృత సముద్రం అని ఎందుకు పేరు వచ్చింది అనే ఐడియా ఉందా మీకు? ఎవరినో ఒక్కరినా ఐడియా ఉందా? డెడ్ సీ ఒక స్పెషాలిటీ ఏంటంటే మృత సముద్రం అంటారు కదా. ఇది సిస్టర్ చెప్పినట్టుగా సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే సాల్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏ జంతువులు కూడా బతకదు. అంటే ఈ చేపలు కానీ అది కానీ ఇది కానీ ఏది కూడా బతకదు. అర్థమైందా? ఎందుకంటే ఉప్పు ఎక్కువ కాబట్టి. మరి దాంట్లో బతికేది ఏంటంటే ఈ ఫంగిసైడ్ అంటారు కదా. అంటే ఏంటి, బూస్ నాచా, ఇది మాత్రం అంటే మైక్రో లైవ్స్ అంటారు. ఆ చిన్న అది మాత్రమే ఉంటుంది, కానీ మిగతా ఏం కూడా దాంట్లో ఉండదు. ఇంకోటి చెప్పినట్టుగా దాంట్లో ఎవరు మునిగిపోరు. ఎందుకు చెప్పండి? ఇప్పుడు నీటిలో ఏదైనా పోతే మునిగిపోవాలి కదా. ఎందుకు మునిగిపోతే చెప్పండి? రెండు విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళలో ఏదైనా పడేటప్పుడు ఆ నీళ్ళ కన్నా వెయిట్ తక్కువ ఉంటే అది తేలుతుంది. మరి నీళ్ళ కన్నా వెయిట్ ఎక్కువ ఉంటే రోపలు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక మనిషి పడినా కానీ రోపల నీళ్ళు వెళ్ళదంటే దానికి ఇంకో కారణం ఏం తెలుసా? నీళ్ళు ఆ మనిషి వెయిట్ కన్నా వెయిట్గా ఉంది. మీకు అర్థమైందా? అందుకని లోపల మునిగిపోడు. సరేనా? ఓకే. ఇప్పుడు ఈ నీళ్ళు తాగలేము కదా, ఎందుకంటే దాంట్లో జీవరాశులే, అంటే సముద్రం నుండి జీవరాశులే బతకలేదు కదా, అందుకని దీన్ని తాగలేము. ఓకే. ఇప్పుడు ఈ డెడ్ సీ వచ్చేసి ఇప్పుడు మనం చదివిన ఈ వచనంలో ఏమవుతుందంటే ఫ్రెష్ వాటర్ అవుతుంది. ఏమవుతుంది? ఫ్రెష్ వాటర్. డెడ్ సీ గురించి ఇంకోటి చెప్పాలంటే ఇది నార్మల్గా నేలమట్టం ఉంది కదా, నేలమట్టం కన్నా ఎంతో కిందగా ఉంటుంది. ఏముంటుంది? ఎంతో కిందగా ఉంటుంది. అంటే నీళ్ళ మట్టం ఉంది కదా, అది ఎంతో కిందగా ఉంటుంది అనమాట. ఇవన్నీ డెడ్ సీ గురించి. సరే, ఇప్పుడు మందిరం కింద నుంచి ఏమవుతుంది? ఈ భూకంపం వచ్చిన దానివల్ల మందిరం కింద నుంచి నీళ్లు బయలుదేరుతుంది. ఈ నీళ్లు బయలుదేరేది ఎలా బయలుదేరుతుంది అని చూస్తే, నీళ్ళు వచ్చేసి ఇది తూర్పు కదా, ఇదేగా తూర్పు అని చూసాం. ఇది తూర్పు, ఇది పడమర. ఓకే. మందిరం నుంచి ఏమవుతుందంటే తూర్పు వైపు అలాగ నీళ్ళు వచ్చి ఆ తర్వాత ఈ 2 పాయలైంది కదా, ఈ 2 పాయల కింద లోయ ఉంది. ఇప్పుడు లోయ ఇటు ఉంది, ఎందుకంటే ఒలివకొండ కింద పైన మూవ్ అయింది. అంటే ఉత్తరం పడమర మూవ్ అయింది. మధ్యలో లోయ ఏర్పడింది. లోయ తూర్పు పడమరగా ఉంది. తూర్పు ఇది, పడమర ఇది. సో ఇది పడమర, ఇది వెస్ట్, ఇది తూర్పు కదా. ఇప్పుడు లోయ తూర్పుకునే పడమర ఉంది. మరి
దక్షిణం నుంచి నీళ్లు బయలుదేరి, దక్షిణమే కదా చూసాం, చదివేటప్పుడు ఏం చూసాం? లేదు, మందిరం నుంచి బయలుదేరేది కాదు, తూర్పు. మందిరం నుంచి బయలుదేరేది తూర్పు బయలుదేరుతుంది. తూర్పు నుంచి బయలుదేరి ఏమవుతుంది? కాదు, మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆ పాయింట్ ఏంటి? అక్కడ ఏ వచనం ఉంది? 8 అనుకుంటా. ఫస్ట్ వచ్చేసి నీళ్ళు అక్కడి నుంచి వచ్చిందని ఉంది, కానీ మీకు ఎక్కడి నుంచి లేదు కదా. ఎక్కడి నుంచి ఉంటుంది? ఎక్కడ ఉంది? ఎనిమిదవ వచనం నుంచి చదవండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి. చూసారా? తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అంటే తూర్పుగా ఉన్న ప్రదేశంకు నీళ్లు పారుతుంది అని ఇక్కడ చెప్పబడింది. ఓకే, ఇప్పుడు మీకు పాయింట్ ఇక్కడ ఏం అర్థం అవ్వాలంటే, తూర్పులా ఉండే ఆ ప్రదేశంకి నీళ్లు పారి, ఆ తూర్పులా ఆల్రెడీ తూర్పు ఎటువైపు ఉంది? ఇదే కదా తూర్పు కదా, ఇది పడమర. ఈ తూర్పు దానికి ముందు ఎలాగుందంటే, ఎందుకంటే డెడ్ సీ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ నీళ్లు వెళ్ళి డెడ్ సీకి, మృత సముద్రముకి వెళ్ళి డెడ్ సీకి వెళ్ళి ఏమైందంటే, ఆ డెడ్ సీ, ఆ నీళ్ళు ఉంది కదా, నీళ్ళ మట్టం బాగా పెరుగుతుంది. తర్వాత ఈ మందిరం లోపల నుంచి వెళ్ళిన నీళ్ళు కాబట్టి ఏమైంది? ఈ డెడ్ సీలో ఉండే సాల్టీ వాటర్ అన్ని పోయి ఏమైంది? మంచినీళ్ళు అయింది. ఏమైంది? ఫ్రెష్ వాటర్ అయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి నీళ్ళు మరి ఇవన్నీ పారేటప్పుడు ఈ నీళ్ళ వెళ్ళింది కదా, ఇది ఫ్రెష్ వాటర్ అయింది. ఈ నీళ్ళు వెళ్ళిన ఈ ప్రదేశంలో అన్ని కూడా ఏమైందంటే అదన్నీ ఎడారి. ఇప్పుడు అదన్నీ ఎలా ఉంది? ఇప్పుడు ఎడారులు, అక్కడ ఏం పండదు. మరి ఇప్పుడు ఈ వచనంలో 8 నుంచి మన 12 వచనంలో చూస్తే అక్కడ అన్ని బాగా పసుపు రంగు ఏంటి ఉంది, పంటలు బాగా, అంటే అన్ని కూడా ఈ నీళ్ళ వల్ల ఏమైంది? బాగుపడింది అని అక్కడ చెప్పబడింది అన్నమాట. ఈ ఎంగేడిన పట్టణం ఉంది కదా, తర్వాత ఎనెగ్లైమెంట్స్ ఆఫ్ పట్టణం, ఇవన్నీ కూడా ఇంతవరకు దావీదు వచ్చినవాడు, దావీదు మహారాజుకి వచ్చేటప్పుడు వచ్చినవాడు అనమాట. ఇప్పుడు అవన్నీ అప్పుడు ఎడారిగా ఉంటాయి. ఇప్పుడు ఏమైంది? ఇది మొత్తానికి బాగా గ్రీనరీ, ఫుల్ గ్రీన్ అయిపోయి పంట పండవుగా దీనిగా అది వచ్చింది. అంటే ఈ నీళ్ళు ఎక్కడికంతా వెళ్తుందో అక్కడ జీవం పుట్టినట్టు. అర్థమైందా మీకు? అంటే మృత సముద్రమునే మార్చివేసింది అనేటప్పుడు ఇంకా మిగతా ఏం కావాలి? అంత ఫ్రెష్ వాటర్ అయ్యి, ఇప్పుడు ఈ డెడ్ సీ ఉంది కదా, మృత సముద్రం, దీని నుంచి ఇది నిండి వచ్చిన ఈ నీళ్ళన్నీ ఎక్కడ వెళ్తుందంటే, ఎక్కడ? ఎర్ర సముద్రంలో కలిసిపోతుంది. దాంట్లో ఎర్ర సముద్రంలో, అంటే ఆ ప్రదేశం మొత్తానికి ఏమవుతుంది? గ్రీనరీ అవుతుంది. అర్థమైందా మీకు? గ్రీనరీ అవుతుంది. సో ఇక్కడ పళ్ళు కానీ కాయలు కానీ దానికి సంబంధించింది కానీ అన్ని కానీ అక్కడ పండే ఒక వాతావరణంగా కలిసింది. ఆ సాల్టీ వాటర్ అన్ని కూడా ఏమైంది? ప్యూరిఫై అయింది. ఎందుకంటే ఈ మందిరం నుంచి ఆ లోయ నుంచి వచ్చిన ఆ ప్రదేశం మొత్తానికి మారిపోయింది. అంటే చివరిలో ఎర్ర సముద్రం చూడండి, మందిరం ఇశ్రాయేల్ ఉంది కదా, యెరూషలేము, ఇక్కడ నుంచి నీళ్ళు ఇలా వస్తుంది. నీళ్ళు ఇలా వచ్చి ఎక్కడ వరకు వెళ్ళింది? డెడ్ సీ వరకు వెళ్ళింది. ఈ ప్రదేశంలో అన్ని ఎడారిగా ఉండేది, అన్ని మారిపోయింది. ఇప్పుడు ఎక్కువైన నీళ్ళన్నీ అలాగొచ్చి ఎక్కడ వెళ్ళింది? ఆ లోయ ద్వారా ఎక్కడ వెళ్ళింది? అలాగొచ్చి ఎక్కడ? ఎర్ర సముద్రముకు వెళ్ళి కలిసింది. అర్థమైందా? ఇది అక్కడ జరిగింది. దేనివల్ల? ఈ ఒలివకొండ 2 పాయల వ్యవధి కానీ, మధ్యలో లోయ ఏర్పడింది కానీ, ఇవన్నీ కూడా దానివల్ల భూకంపం వల్ల. భూకంపం దేని వల్ల కలుగుతుంది? యేసయ్య ఒలివకొండ పైన కాలు పెట్టితే అది మనకి అలా కలిగింది. సరే, ఇప్పుడు 21 చదవండి. 16:21. 16:21 చదవండి అక్కడి. 5 మణుగుల బరువు గల 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు
పెద్ద వడగండ్లు ఆకాశము నుండి ఆకాశం నుండి మనుషుల మీద పడెను. మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి ఆ వడగండ్ల దెబ్బ దెబ్బ మిక్కిలి మిక్కిలి గొప్పదైనందున గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. దూషించిరి. ఓకే, ఇప్పుడు చూడండి, 7వ పాత్ర తీర్పు భూమి పైన పోయగానే ఏమైంది? భూకంపం వచ్చిందని చూసాం కదా. దాంతో మాట ఆగలేదు, ఇంకేమొచ్చింది? వడగండ్లు పడింది. ఆ వడగండు ఎంత పెద్దదంట అంటే ఎంత అని తెలిసిందా మీకు? 5 మణుగుల గల అంటే ఎంత? అది ఏమైనా ఐడియా ఉందా? ఓకే, ఇంగ్లీష్లో ఉంది హెయిల్ స్టోన్ అని ఉంది. దాని వెయిట్ వచ్చేసి 100 పౌండ్స్ అని ఉంది. 100 పౌండ్స్ అంటే దాదాపు 45 కేజీలు. ఎన్ని కేజీలు? 45 కేజీలు. 45 కేజీలు ఆ వడగండ్లు అంటే తెలుసు కదా, ఏంటి? ఆకాశం నుండి ఏంటి అది? ఐస్ బాగా, అంటే నీళ్ళు బాగా గట్టి ఐస్ అయ్యి అది వడగండ్లు అంటాం. ఓకే, ఇక్కడ చూస్తే దీని వెయిట్ ఎంత అంట? 100 పౌండ్స్ అంటే 45 కేజీలు, దాదాపు 40-46 వస్తుంది. సరే, ఇప్పుడు చూస్తే మనం దీని సైజ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నార్మల్గా ఒక బాస్కెట్ బాల్ ఇంత ఉంటుంది కదా, ఉండే బాల్, పెద్ద బాల్ బాస్కెట్ బాల్. 2 బాస్కెట్ బాల్ ఉంటే ఎలా ఉంటుంది కదా? ఇక చూడండి, చేయి చూడండి, ఇంత పెద్దది ఉంటుంది కదా. ఇది 45 కేజీలు. ఎంత కేజీలు? 45 కేజీలు. అంటే దీని డయామీటర్ అక్కడ చూస్తే 18 ఇంచెస్, అంటే అడుగునర. ఇది ఇప్పుడు ఇది అడుగునర కదా, ఇది అడుగునర. అలాగే ఇది. సో ఈ సైజ్ అన్నమాట. ఈ సైజు 45-46 కేజీలు దాని వెయిట్. అర్థమైందా మీకు? సరే, ఇప్పుడు చూడండి, చరిత్రలో వడగండ్లు పడితే ఏది పెద్ద వడగండ్లు ఇంతవరకు పడింది అని చూస్తే, బంగ్లాదేశ్లో ఏప్రిల్ 14లో 1986లో వడగండ్లు పడింది. 92 మంది చచ్చిపోయారు. ఆ వడగండ్లు పడి చచ్చిపోయారు, అంత పడింది. దాని సైజ్, దాని వెయిట్ చూస్తే 2.25 పౌండ్స్ అనమాట. ఎంత? 2.25 పౌండ్స్ అంటే ఎన్ని కేజీలు ఉంటుంది? 1/2 కేజీ 30 కేజీ కూడా ఉండదు. అర్థమైందా మీకు? 1/2 కేజీ 30 కేజీ. దానికే 92 మంది చచ్చిపోయారు, వాళ్ళ పైన పడింది, చచ్చిపోయారు. మరి తర్వాత ఇంకోటి 1970లో యుఎస్ అమెరికాలో పడింది. అది ఇచ్చిమిచ్చి అంతే 1.67 పౌండ్స్ అంటే ఒక 1/4 కేజీ లేదా 300 గ్రాములు ఉంటుంది. అర్థమైందా మీకు? ఓకే, మరి ఇప్పుడు మన మాట్లాడే వడగండ్లు ఎంత పెద్దదంట? 45-46 కేజీలు ఒక్కటి. అది అడుగునార డయామీటర్ అనమాట. సరే, ఇది ఓ మనిషి మీద పడితే ఏమవుతుంది ఆలోచించండి. కొన్ని ఇల్లులు కూడా ఈ వడగండి ఇళ్ళ పైన పెడితే రోబలు దూరిపోతాయి. ఎందుకంటే ఎక్కడి నుంచో ఎంత స్పీడ్గా వస్తుంది కదా, అంత స్పీడ్గా వచ్చి పడితే ఏమవుతుంది? ఒకవేళ కారు వెళ్తుంది, కార్లో పడింది అనుకోండి, అది జస్ట్ డ్యామేజ్ అవుతుందా లేదా ఏమవుతుంది? స్మాష్ అయిపోతుంది. ఓకే, అలాంటిది మనసులో పైన పడితే ఆలోచన చేయండి. అంతే కదా, మనసులో పోయి పెడితే గుర్తే ఉండదు అక్కడ, అలాగైపోతాడు కదా. అలాంటి వడగండ్లు కూడా, అంటే ఆకాశం నుంచి ఏం పడినట్టు? బండరాలు పడినట్టు, అంతే కదా. అంత స్పీడ్లో 45 కేజీ ఒక మనిషిని పడితే, 45 కేజీ అనేది అంత తేలిక తీయను కూడా తీయలేము, అంత కష్టపడి తీయాలి. అది మన పైన అది గుండ్రంగా పడితే ఎలా ఉంటుంది? వడగండ్లు ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది కదా, అలా పడింది అనమాట. ఓకే, ఇది శిక్ష. స్టార్టింగ్లో చెప్పాం కదా, ఇది ఆ రోజుల్లో ఉండే మనుషులకు ఇది శిక్ష. ఆ రోజులు ఉండే మనుషులకు ఇది శిక్ష. ఎందుకు ఈ శిక్ష? మీరు ఆలోచన చేస్తే వినాలి. ఆలోచన చేస్తే ఇప్పుడు పాత్రల తీర్పు మొదలవగానే 3వ పాత్ర తీర్పు వచ్చే వరకు, అంతవరకు సాతాను మాత్రమే దేవుని దూషించాడు కదా. మరి 4వ పాత్ర తీర్పు మొదలైన దాని నుంచి మనుషులు కూడా దేవుణ్ణి దూషించారు కదా, దేవదూషణ చేశారు. ఇప్పుడు ఆ దేవదూషణగే దేవుని దూషించారు కదా, దానికే ఈ శిక్ష.
ఏ శిక్ష? ఈ భూకంపం వచ్చి ఈ వడగండ్లు ఇవన్నీ పడుతుంది కదా, ఈ శిక్ష దానికోసమే. ఎందుకు దేవదూషణ చేస్తే ఆ శిక్ష వస్తుందా అంటే వస్తుంది. ఎందుకు చెప్పండి? మోసేకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో లేవియాకాండం ఉంది కదా, తీయండి. లేవియాకాండం 24వ అధ్యాయం 14వ వచనం. లేవియాకాండం 24, 14వ వచనం చదవండి. శపించిన వానిని పాళెము శపించిన వాణిని శపించిన వానిని పాళెము వెలుపలికి తీసుకొని రమ్ము. శపించిన శపించిన వాణిని పాళయముకు వెలుపల తీసుకొని రమ్ము. వాని శాపవచనమును వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులు ఉంచిన తరువాత సర్వ సమాజము రాళ్లతో వానిని చావగొట్టవలెను. అంటే దేవదూషణ చేస్తే దానికి పనిష్మెంట్ ఏంటి? ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి, అంతే కదా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇక్కడ రాళ్లతోనే కొట్టి చంపుతున్నాడు. అది ఇక్కడ అర్థమవ్వాలి. ఎందుకంటే వాళ్ళు దేవదూషణ ఎలా చేస్తున్నారు? నాలుగో పాత్ర తీర్పు రాగానే వాళ్ళు దేవుని యొద్దకు రాందుకు బదులుగా, ఏది నిజమైన దేవుని యొద్దకు రాందుకు బదులుగా పాపక్షమాపణ అడగదానికి బదులు ఏం చేస్తున్నారు? దేవుని దూషిస్తున్నారు. సో దేవుని దూషించేటప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? దేవదూషణ కింద వస్తుంది. అందుకని పైనుంచి వడగండ్లు రాళ్ళు ఎన్ని కేజీలు? 45-46 కేజీల రాళ్ళు పడి వాళ్ళను చంపాలి అనేది దేవుడు మోసేకి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళకి అదే శిక్ష. ఇప్పుడు ఆ రోజున బతి ఉండే వాళ్ళు ఏం చేయొచ్చు? ఇది దేవుడి దగ్గర నుంచే ఈ శిక్ష దేవుడి దగ్గర నుంచి వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు దేవుడి దగ్గర రాగానే దేవుని దూషిస్తున్నారు. సో అందుకని సరే, ఇప్పుడు అందరూ చాలా ఈ బైబిల్ పండితులు చాలా మంది, ఎక్కువ మంది కూడా ఏమనుకుంటున్నారంటే ఏడో పాత్ర తీర్పు రాగానే ఇంకా యేసయ్య రావాల్సిందే అని అందరూ నమ్ముతున్నారు. ఎందుకు? గ్రంథంలో అలాగే చెప్పబడింది. అందుకనే ఆయన పాదం వచ్చేసి ఎక్కడ? ఒలివకొండ పైన పడగానే, టచ్ అవ్వగానే అంత పెద్ద భూకంపం, ఒలివకొండ 2 పాయలుగా విడిపోయి తూర్పు పడమర మధ్యలో ఏమవుతుంది? లోయ ఏర్పడుతుంది. దాంతో మాత్రం కాకుండా అదే సమయంలో వడగండ్లు పడుతుంది. వడగండ్ల వెయిట్ ఎంత? 45-46 కేజీల వడగండ్ల ఒక్కటి మాత్రం. సో మొత్తానికి చూస్తే ఇవన్నీ ఏమవుతుందంటే ఆర్మగద్దోని యుద్ధం జరగడానికి సిద్ధమైపోయింది, అన్ని సిద్ధమైపోయింది. ఈ ఏడో పాత్ర తీర్పు వచ్చేటప్పుడు ఈ ఆర్మగద్దోని యుద్ధంలో ఎవరైనా చంపాలి అనేటప్పుడు యుద్ధం రాముందే అందరు చచ్చినట్టే. ఈ 7 పాత్రలు వచ్చి పండిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళు ఏమైపోవాలి? ఎవరన్నా మిగులుతారా? ఒకవేళ మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారు? బెడ్లోనే ఉండాలి. బెడ్ రిటర్న్ అంటారు కదా, అంటే చావు పడక ఏమంటారు? బెడ్ రిటర్న్, మరణ పడకలు అందరూ ఉన్నట్టుగా ఇంకా దాని యుద్ధముగా ఏముంది కదా. మరి వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్నా కానీ రారాజు దిగి ఏం చేస్తాడు తెలుసా? ఒక్క మాట పలుకుతాడు. అక్కడ ఏముండదు, గొడవలు ఉండదు, ఏముండదు, ఒక్క మాట పలుకుతాడు, మొత్తానికి పోతారు. ఇక్కడ ఆర్మగద్దోని యుద్ధం మొదలవ ముందే ముగింపు వచ్చినట్టు. ఎందుకంటే అక్కడ అందరూ అన్ని శిక్షలు తీసుకుని వాళ్ళు అక్కడ బతుకుతున్నారు. సరే, ఇప్పుడు దీంట్లో యేసయ్య ఏడో పాత్ర తీర్పు రాగానే ఏమవుతుందో తెలుసా? అంత్యక్రీస్తును అబద్ధ ప్రవక్తను ప్రాణంతో పట్టబడతారు. ఏమవుతారు? ప్రాణంతో పట్టబడి అలాగే తాత్కాలికంగా ఉన్న నరముకు పంపబడతారు. అర్థమైందా? ఇది 16వ అధ్యాయంలో చివరిగా జరిగేది ఏంటంటే యేసయ్య వచ్చేదే. 16వ అధ్యాయంలో చివరిలో యేసయ్య రావడమే. సరే, యేసయ్య ఇప్పుడే వచ్చేస్తారా? నో. ఇప్పుడు 17-18 ఉంది కదా, యేసయ్య వచ్చేది 19వ అధ్యాయంలో. ముందే చెప్పాం కదా మనం 19. మరి 17-18లో ఏముంది అనేటప్పుడు బబులోను గురించి చదువుతాం. ఎందుకంటే యేసయ్య రాముందు ఇంకా కొన్ని విషయములు మనం తెలుసుకోవాలి. అందుకని అపోస్తలులు యోహాను ఏం చేశారు? 17-18లో ఇంకా చాలా విషయములు పెట్టి
అంటే 17, 18 వచ్చేసి మామూలు కాదు. దాంట్లో 17వ అధ్యాయం ఇంకా లోతుకెళ్తుంది అనమాట. 17 అర్థమైందా మీకు? ఆ రెండులో మనం తెలుసుకోవాల్సిన సంగతులు చాలా ఉంది కాబట్టి ఈ 2 అధ్యాయములు పెట్టి ఆ తర్వాత యేసయ్య దిగారు అనేది. మరి 7వ పాత్ర అవ్వగానే మందిరం నుంచి ఒక గొప్ప స్వరం వచ్చిందా? ఏమని వచ్చింది? సమాప్తమాయను. అంటే ఇక దాంతో అయిపోయింది అనమాట. అది అయిపోతే ఇంకా యేసయ్య దిగాల్సిందే. మరి 17, 18 ఎందుకు చెప్పలేదంటే 17, 18లో ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. యేసయ్య రా ముందు తెలుసుకోవాల్సిన విషయం అది చెప్పి ఆ తర్వాత 19లో యేసయ్య వచ్చేట్టుగా మనం ధ్యానం చేస్తాం. అర్థమైందా? దేవునికే మహిమ కలుగును గాక.